కార్తీక పురాణం 8వ అధ్యాయం. హరినామ మహత్యము, ఆజామీళుని భక్తి ఫలితం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హరినామ మహత్యం. శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజునకు కార్తీక మహత్యాన్ని పూర్తిగా చెప్పిన తరువాత ధర్మాత్ముడైన జనక మహారాజుకు ఒక సందేహం కలిగి, మహామహితాత్మ బ్రహ్మానందన, నాకొక గొప్ప సందేహ నివృత్తి కొరకు మిమ్ము ఆశ్రయిస్తున్నాను. నా సందేహం తీర్చమని ప్రార్థిస్తున్నాను. మీ దయ వల్ల సూక్ష్మ ధర్మానికి లక్షణం తెలుసుకోగలిగాను. అనేక పాపాలు చేయడంలో ఆసక్తి కలిగి వర్ణసంకరానికి తోడ్పడుతూ ఆచారవిహీనులైన దుర్మాత్ములు పావులు చేసే పాపాలు వేదశాస్త్రాల్లో విధించబడిన ప్రాయశ్చిత్తాదుల వల్ల తొలగిపోతాయని తమరు సెలవీయగా విన్నాను. దుష్టబుద్ధి గలవాళ్ళు మహాపాపాలు చేస్తూ కొంచెం కూడా పుణ్యం చేసుకోకుండా ఏ విధంగా విష్ణుపదాన్ని పొందగలరో బోధపడడం లేదు. స్వామి, ప్రాయశ్చిత్తం కూడా లేని వేర్వేరు తెగలకు చెందిన గొప్ప గొప్ప పాపాలు అనేకం చేసి కూడా విష్ణుపదం ఏ విధంగా పొందడం సాధ్యమవుతుంది? మానవులు మితిలేని మహాపాపాలు చేసి దైవవంశం వల్ల చేసిన ఒక్క పుణ్యం మూలంగా ఏ విధంగా విష్ణుపదం ప్రాప్తిస్తుంది? మహావజ్ర పర్వతాన్ని గోటికోనతో ఎవడు ఎగురవేయగలడు? ఏ విధంగా అల్పపుణ్యకార్యం వల్ల మహాపాపాలు సమసిపోతాయి? తానున్న ఇంటికి ఎవడైనా నిప్పు పెట్టమని చెప్తాడా? మండుతూ ఉన్న అగ్నిని పుడిసెడు నీళ్లతో ఆర్పటం సాధ్యమవుతుందా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గట్టు మీద ఉన్న పచ్చగడ్డి ఆధారంతో గట్టెక్కటం సాధ్యమవుతుందా? ఎవరైనా కొండ కోన ఎక్కి అక్కడి నుండి జారుపడుతూ మధ్యలో తీగనొక దానిని పట్టుకొని కింద పడకుండా ఉండడం సాధ్యమవుతుందా? అదేవిధంగా అనేక పాపాలు చేసి స్వల్ప పుణ్య కారణం వల్ల ఏ విధంగా పాపాల నుండి విముక్తి కలుగుతుంది? ఇదంతా జరగని పనిగా భావన కలుగుతుంది స్వామి. వినేవారికి ఇంపుగా ఉండే ఈ సద్విషయాన్ని నాకు వివరించమని కోరుతున్నాను. కార్తీక మాసం, వైశాఖ మాసాలలో ఆచరించదగ్గ ధర్మ సూక్ష్మాలు కొన్ని దయతో నాకు బోధించాలని, అల్పపుణ్యం వల్ల లయం పొందుతాయని తమరు చెప్పిన అంశాన్ని నాకు వివరించమని జనక మహారాజు కోరాడు. వశిష్ఠుల వారు జనకుని కోరిక మన్నించి సంతోషముతో చిరునవ్వు నవ్వుతూ హరినామ స్మరణ మహత్యాన్ని వివరించ ప్రారంభించారు. నాయన, చక్కని సందేహం నీకు కలిగినందుకు నేను ఆనందిస్తున్నాను. నేను కూడా వేదశాస్త్ర పురాణాలన్నీ విమర్శనా దృష్టితో పరికించాను. లెక్కకు మీరినన్ని ధర్మ సూక్ష్మాలెన్నో వాటిలో గోచరించాయి. వాటన్నిటినీ నీకు వివరిస్తాను, విను. ఈ విషయంలో నీకెటువంటి సందేహం అవసరం లేదు. రాజా, శాస్త్రాలలో తత్వగుణానికి తమోగుణానికి సంబంధించిన అనేక ధర్మాలు వివరించబడి ఉన్నాయి. ఆయా గుణాల స్వభావాన్ని బట్టి సంప్రాప్తమవుతుంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసి కొన్ని ధర్మ సూక్ష్మ రూపం అనబడుతుంది. మరికొన్ని తపస్సు, కర్మం అనేవాని రూపాలైన ప్రాయచిత్తాలు. ఇవి రజోగుణాన్వితాలై ఉండడం వల్ల పునర్జన్మకు హేతువవుతాయి. వీటిని రాజసాలు అంటారు. కొన్ని ధర్మాలు ఫలితాన్నిస్తే ఇస్తాయి, లేకపోతే లేదు. అటువంటి ఫలరహితమైన ధర్మాన్ని తామసం అంటారు. కాబట్టి అటువంటి తామస ధర్మం ఆచరణయోగ్యం కాదు. అందువల్లే సూక్ష్మమైన సాత్విక ధర్మాన్ని వివరించాను. కాలబలం వల్ల కొంచెం ధర్మం కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. యోగ్యం కాని దేశకాలంలో అయోగ్యుడికి ఇచ్చిన దానం విధిరహితంగా మంత్రం లేనిదై ఉంటుంది. అది తామస ధర్మం అవుతుంది. కాలదేశాలు కనిపెట్టి ధర్మం చేసినట్లయితే అది అక్షయ ఫలితాన్ని ప్రసాదించి మోక్షానికి కారణమవుతుంది. ఈ విషయంలో ఏ విధమైన సందేహం పొందడానికి అవకాశం లేదు. కాబట్టి గొప్పదో చిన్నదో కాలాన్ని పరీక్షించి ధర్మాన్ని ఆచరించాలి. అది కర్మ ప్రకారం జరుగుతుంది. అది ఈ విధంగా ఉంటుందని ఎవరూ తెలుసుకోవడం సాధ్యం కాదు. దేశకాల పరిజ్ఞానముతో చేసే ధర్మంలో దుర్లభాలైన సౌఖ్యాలు కలుగుతాయి.
కాబట్టి జ్ఞానముతో గాని కాలాన్ని బట్టి దైవానుకూలం వల్ల చేసే పుణ్యం తరగని ఫలితాన్నిస్తుంది. దీనికి సందేహం లేదు. కొండంత పెద్ద కట్టెల మూపును పేర్చి దానిలో గురువింద గింజంత పరిమాణం గల నిప్పు పెట్టినట్లయితే అదంతా కొంచెంసేపటికే బూడిదైపోతుంది. ఇంటిలో చీకటిగా ఉన్నప్పుడు చిన్న దీపం ముట్టించినట్లయితే ఆ చీకటి చెదిరిపోతుంది. చేపలు పట్టేవారు బురద నీటి గుంటల్లో మునిగినప్పటికీ తరువాత మంచినీటి స్నానం చెయ్యగానే ఆ బురదంతా ఒక్క క్షణంలో తొలగిపోతుంది. ఆ విధంగా దేశకాల పత్రాల్ని తెలుసుకొని చేసిన ధర్మం కొంచెం అయినప్పటికీ అన్ని పాపాలు హరించిపోతాయి. ఓ రాజేంద్ర, విష్ణునామ సంకీర్తన వలన సకల పాపాలు తొలగిపోతాయి. కాబట్టి అజ్ఞానులు విష్ణునామ సంకీర్తనం చెయ్యాలి. ఆ విధంగా చేయటం వలన గొప్ప వెదురు పొద నిప్పురవ్వకు బుగ్గి అయిపోయే విధంగా సకల పాపాలు బూడిదైపోతాయి. దీనికి ఒక ఇతిహాసం ఉంది, చెబుతాను విను. ఆజామేళుని భక్తి ఫలితము. పూర్వకాలంలో కన్యాకుబ్జ దేశంలో బహుశత్రుడనే పేరుగల బ్రాహ్మణుడుండేవాడు. సత్యవ్రతాన్ని పాలించే ఆ బ్రాహ్మణునికి పతివ్రత అయిన ధర్మపత్ని అనే నామధేయురాలు సహధర్మచారిణి అయ్యింది. ఆ దంపతులకు లేక కాలం మీరిన తరువాత ఆజామేళుడనే కొడుకు కలిగాడు. వాడు పూర్వకర్మ ప్రారబ్ధం వల్ల ఒక దాసీ స్త్రీని పెండ్లి చేసుకున్నాడు. వాడా విధంగా పతితుడై తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఆ దాసీ స్త్రీతో వేరొక చోట కాలం గడుపుతున్నాడు. కులంలో వెలివేయటం వలన వాడు మొండిగా తయారై సిగ్గు విడిచిపెట్టి ఆ దాసీ స్త్రీతో కూడి తిరుగుతున్నాడు. అధమస్త్రీ సహవాస దోషం వల్ల మందు మాంసాహారాలపై ఆసక్తి పెంచుకున్నాడు. వాడు పశుపక్షి మృగాలని వేటాడుతూ వాని మాంసాన్ని ఆహారంగా వినియోగించుకుంటూ దుష్టమృగాలతో కూడిన ఒక అడవిలో ఆ దాసీ స్త్రీతో తిరుగుతున్నాడు. ఒకప్పుడు దాసి మద్ది చెట్టు మీద కనిపిస్తూ ఉన్న తేనె పట్టును చూచి దాని కొరకు చెట్టునెక్కి కాలు జారి క్రిందపడి ప్రాణాలు పోగొట్టుకుంది. ఆ జామీలుడు తన ప్రియురాలి మరణానికెంతో బాధపడి తన ఇంటికి చేరుకున్నాడు. రూపయవ్వనాలతో కూడి ఉన్న దాసీదానికి పుట్టిన తన కూతురినే మోహించి ఆమెతో విహరించడం ప్రారంభించాడు. దానికి అనేక మంది బిడ్డలు కలిగారు. కానీ వాళ్ళంతా అల్పాయుష్కులై చనిపోయారు. కానీ ఒక్క బిడ్డ మాత్రం బ్రతికాడు. తన బంధువులంతా పురిగొల్పటం వల్ల ఆజామేళుడు వాడికి నారాయణుడు అని పేరు పెట్టాడు. వాడిని ప్రాణప్రదంగా చూచుకుంటున్నాడు. అడవికి వేటకు వెళ్ళినా ఇంటిలోనున్న మర్యాదలు పుచ్చుకుంటూ ఉన్నా ఎటువంటి సమయంలోనైనా కొడుకును ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండడం లేదు. వాడి మీద అమితమైన పుత్రవాత్సల్యాన్ని పెంచుకున్నాడు. కొంతకాలానికి ఆజామేళునకు అంత్యకాలం దాపురించింది. యమదూతలు అతని ప్రాణాలు తీసుకుని పోవడానికి వచ్చారు. వారు ఎర్ర మీసాలు కలిగి లోష్టాదులైన ఆయుధాలు ధరించి చూడడానికి చాలా భయంకరముగా ఉన్నారు. వాళ్లను చూచి ఆజామేళుడు ఎంతో భయపడ్డాడు. తన కొడుకును ఉద్దేశించి, నారాయణ, నన్నెవరో కొట్టడానికి వస్తున్నారా, చూచావా అని గట్టిగా అరిచాడు. ఆ విధముగా మరణవేదన పొందుతూ దూరంగా ఆటలాడుకుంటూ ఉండడం వల్ల ఆ హరినామ సంకీర్తన విని యమదూతలు భయపడి ముందుకు రావడానికి సాహసించలేకపోయారు. ఇంతలో మహో తేజోవంతమైన విష్ణుదూతలు విమానం మీద వచ్చి అక్కడ నిలబడి ఉన్న యమభటులను చూచి, ఇతడు మా ఆధీనుడు, వీనిని మీరు తాకే అర్హత లేదని వారించారు. ఆ విష్ణు భక్తులంతా పీతాంబరాలు ధరించియున్నారు. తామరాకుల వంటి పెద్ద నేత్రాలు, 4 చేతులు, చేతులలో శంఖచక్రాయుధాలు కలిగియున్నారు. వారి శిరస్సు మీద ఉన్న కిరీటాలు చాలా తేజోవంతముగా ఉన్నాయి. వారిని చూసి యమదూతలు, అయ్యా, మీరెవరు? ఉపదేవతలా, కిన్నెరులా, సిద్ధచారులా అని అడిగారు. అప్పుడు వారు విష్ణుదూతలు వాళ్లకు బదులు చెప్పకుండా ఆజామేళుని విమానం మీద నెక్కించుకుని బయలుదేరారు.
ఇది శ్రీ స్కాంద పురాణాంతత కార్తీక మహత్య మండలి 8వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.